Good morning children, welcome to Hindi class Nana. How are you? See, last class మనము ఏం చెప్పుకున్నామంటే ప్రీవియస్ క్లాస్ ఒక్కసారి రివైజ్ చేసుకుందాం. సో మనమైతే గ్రామర్లోనే ఉన్నాం నాన్న. సో గ్రామర్లో 1 by 1 పార్ట్ మనము డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాము. సో లాస్ట్ టైం మనం విశేషణలో భేద్ చూసాము, ఎన్ని చార్ భేద్, ఓకేనా. సో దాని తర్వాత ఆ చార్ భేద్లో అగైన్ మళ్ళీ సంఖ్యావాచక విశేషంలో అగైన్ 2 చెప్పుకున్నాము. తర్వాత పరిమాణవాచక విశేషంలో అగైన్ మళ్ళీ 2 భేద్ మనం చెప్పుకున్నాం కదా. సో ప్రీవియస్ క్లాస్లో మనమైతే తర్వాత ఏంటి వాటిలో ఏమేమి చెప్పుకున్నాం? సంఖ్యావాచన విశేషంలో నిశ్చిత సంఖ్యావాచన విశేషం, నెక్స్ట్ అనిశ్చిత సంఖ్యావాచక విశేషం. అలానే పరిమాణవాచకలో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ నిశ్చిత అండ్ అనిశ్చిత, ఓకేనా. సో అవి అంతవరకు మనం విశేషణ అయితే కంప్లీట్ చేసుకున్నాం నాన్న. సో విశేషణాత్తర ఏంటి? క్రియ, ఓకేనా. సో క్రియ ఈరోజు మనము డిస్కస్ చేసుకుందాం. సో క్రియ ఈరోజు మనం క్లాస్లో క్రియా గురించి, క్రియాకే కితనే భేద్ హోతే హై, ఐ మీన్ క్రియా ఎన్ని ప్రకారం ఉంటుంది, సో అవన్నీ కూడా మనం ఈరోజు క్లాస్లో చూద్దాం, ఓకేనా. సి క్రియా, టుడేస్ టాపిక్ క్రియా, ఓకే. సో క్రియా మీన్స్ వాట్? తెలుగులో మనకి యాక్చువల్గా తెలుసు కదా, క్రియ అంటే పని నాన్న, ఒక పని. సో అలానే సి जिस शब्द से किसी काम के करने अथवा होने का बोध हो, उसे क्रिया कहते हैं. సో నేను ఇక్కడైతే మన నిర్వచనం రాసేటప్పుడే మీరు రఫ్ బుక్లో కాకపోతే క్లాస్ వర్క్ అయినా నీట్గా నోట్ చేసేసుకున్నాను, ఓకేనా. सी जिस शब्द से किसी काम के करने अथवा होने, काम के करने होने. సో ఏదైనా కామ్ మీన్స్ వాట్? వర్క్ కదా. సో వర్క్ చేయడం తర్వాత జరగడం. సో పని అనేది జరగడం తర్వాత చేయడం. సో ఏదైనా కూడా పని అనేది జరగడం కావచ్చు, మనం చేయడం కావచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ క్రియా, ఓకేనా. దాన్ని మనం ఏమంటాం? హిందీలో క్రియా అంటాము, ఓకేనా. సో తెలుగులో అని చెప్తాం కదా, పనిని తెలిపేది క్రియా అంటాం. సో అలానే కామ్కే కర్నే అథవా హోనే, ఓకేనా. సో పనిని చేయడం లేదంటే జరగడం. సో ఈ 2ని మనం ఏమంటాం? का बोध हो उसे क्रिया कहते हैं. ఏమంటాం నాన్న? క్రియా అంటాం, ఓకేనా. సో క్రియా के भेद. నెక్స్ట్ క్రియా నిర్వచనం అయితే మీరు నోట్ చేసుకోండి నాన్న. जिस शब्द से किसी काम के करने अथवा होने का बोध हो उसे क्रिया कहते हैं, ఓకే. సో క్రియా యాక్చువల్లీ మనకి చాలా ఈజీ కదా నాన్న. వర్క్, ఏదైనా ఒక వర్క్ గురించి చెప్పేదే క్రియా అన్నమాట. సో ఇది కొంచెం ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ క్రియాకే భేద్ చూద్దాం. సో దీంట్లో ఎన్ని టైప్స్ ఉన్నాయనేది చూద్దాం మనం. క్రియాకే భేద్. క్రియాకే భేద్ నానా. సో క్రియాకే కితనే భేద్ హై? 3 భేద్. సో 3 ఉన్నాయి, ఓకేనా. క్రియాకే భేద్ 3, ఓకేనా. క్రియాకే 3 భేద్ హై. 3 భేద్ హై, ఓకేనా. సో క్రియా ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? క్రియాలో ఎన్ని టైప్స్ ఉన్నాయంటే 3, ఓకేనా. 3. వాట్ ఈస్ దట్? ఫస్ట్ వన్ అకర్మక క్రియా, నెక్స్ట్ సెకండ్ వన్ సకర్మక క్రియా, థర్డ్ వన్ ద్వికర్మక క్రియా. సో 2, ద్వి అంటే ఏంటి? 2 కదా. సో ద్వికర్మక క్రియా.
ద్వికర్మక క్రియ. ఓకేనా? సో 3 ఏవేవి నాన్న? అకర్మక క్రియ, సకర్మక క్రియ, ద్వికర్మక క్రియ. సో 3 పార్ట్స్ అన్నమాట. సో ఇన్ ఇంగ్లీష్ ఇంట్రాన్సిటివ్ వర్బ్. ఓకేనా? సో ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏంటి అంటే అకర్మక క్రియ. నెక్స్ట్ ట్రాన్సిటివ్ వర్బ్. ట్రాన్సిటివ్ వర్బ్. నెక్స్ట్ వర్బ్ విత్ 2 ఆబ్జెక్ట్స్. ఓకేనా? వర్బ్ విత్ వర్బ్ విత్ 2 ఆబ్జెక్ట్స్. ओके ना? कम ऑन नोट इट ना. सी क्रिया के वेद, क्रिया के 3 वेद है. 1 अकर्मक क्रिया इंट्रांसिटिव वर्ब, 2 सकर्मक क्रिया ट्रांसिटिव वर्ब, 3 द्विकर्मक क्रिया वर्ब विथ 2 ऑब्जेक्ट्स. ओके ना? नेक्स्ट सो नोट इट ना. సో మనం దీంట్లో అకర్మక క్రియ, సకర్మక క్రియ అంటే ఏంటో నిర్వచనం చూద్దాము. సో ఆ నిర్వచనం చూసినప్పుడు ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నప్పుడు మీకు క్లియర్గా ఏంటనేది అర్థమవుతుంది. ఓకేనా? క్రియా కే భేద్ 3 है. అకర్మక క్రియ, సకర్మక క్రియ, ద్వికర్మక క్రియ. ఓకే? సో యాజ్ యూజువల్ నానా మీకు క్లాస్ వర్క్ నీట్గా వాట్సాప్లో సెండ్ అవుతుంది. సో ఓకే, డోంట్ వరీ. ఓకేనా? సో రైట్ నీట్లీ. ఓకేనా? యూజ్ బ్లాక్ పెన్ అండ్ బ్లూ పెన్ ఓన్లీ. డోంట్ యూస్ రెడ్డింగ్ పెన్స్. ఓకేనా? డోంట్ యూస్ వైట్నర్స్ నానా. ఓకేనా? ప్లీజ్ డోంట్ యూస్ వైట్నర్స్. సో ఫస్ట్ వన్ వాట్? అకర్మక క్రియా. इसके निर्वचन. सी जिन क्रियाओं का व्यापार कार्य, व्यापार मीन्स क्रियाओं के कार्य, कार्य व्यापार అంటే ఏంటంటే కార్యన, వ్యాపారం అంటే ఇక్కడ ఏంటంటే వర్క్ అన్నమాట. और फल दोनों कर्ता पर ही पड़े उन्हें अकर्मक क्रिया कहते हैं. ఓకేనా? సో నేను నిర్వచనం రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో जिन क्रियाओं का क्रियाओं का व्यापार मीन्स व्हाट हियर? कार्य मीन्स काम ओनली. कार्य ना కూడా వర్కే కదా. సో कार्य आल्सो काम ओनली. और फल दोनों कर्ता पर ही पड़े उन्हें अकर्मक क्रिया कहते हैं. उन्हें अकर्मक क्रिया कहते हैं. सी नाना, सी लिजन ప్రాపర్లీ నానా. సో డెఫినేషన్ చెప్పేటప్పుడు వింటే మీకు క్లియర్గా కూడా దీని గురించి అర్థమైపోతుంది. సో ఈజీగా మీరు అర్థం చేసుకోవచ్చు. జిన్ క్రియాओं का व्यापार మీన్స్ కార్య నానా. వ్యాపారం అంటే ఏంటంటే ఇక్కడ బిజినెస్ కాదు. సో ఇక్కడ కామ్ అని వస్తుంది. और फल సో వర్క్ చేసిన తర్వాత వచ్చే రిజల్ట్. సో ఫల్ మీన్స్ వాట్ హియర్? రిజల్ట్ అనమాట. దోనో కర్త పరిహి పడే. సో రెండు కూడా కర్త మీదే ఉంటే, కర్త మీదే మొత్తం దీని అంటే వర్క్ ద్వారా వచ్చిన రిజల్ట్ కూడా మొత్తం అంతా కూడా కర్త పైనే పడితే, ఓకేనా? కర్తనే బేస్ చేస్తే, సో దట్ ఈస్ కాల్డ్ అకర్మక క్రియ. సో మనం ఏదైనా ఒక వర్క్ చేసాము,
సో చేసింది తర్వాత దాని రిజల్ట్ కూడా మొత్తం మీ అంతా కూడా సబ్జెక్ట్. కర్త అంటే ఏంటి ఇక్కడ? సబ్జెక్ట్. సో సబ్జెక్ట్ మీదే మొత్తం ఆ సబ్జెక్ట్ మీదే పడితే సో దట్ ఈస్ కాల్డ్ అకర్మక క్రియ. సో ఎగ్జాంపుల్స్ చూద్దాము. తర్వాత మొత్తం నిర్వచనం చెప్పుకున్న తర్వాత మీకు ఎగ్జాంపుల్స్ అనేవి నేను ఇస్తానా? ఓకేనా? పర్హి పడే ఉన్హే క్రియా కహతే. సో చెప్పా కదా నాన్న. సో ఈ అకర్మక క్రియ అంటే ఏంటంటే ఒక వర్క్, నెక్స్ట్ ఆ వర్క్ అంటే ఎలా ఆ వర్క్ ద్వారా వచ్చిన రిజల్ట్ కూడా కర్త మీదే అంటే సబ్జెక్ట్ మీదే వస్తే, దాని రిజల్ట్ అంతా కూడా సబ్జెక్ట్ మీదే ఉంటే, సో మొత్తం అక్కడ జరిగిందంతా కూడా సబ్జెక్ట్ మీదే డిపెండ్ అయి ఉంటే దట్ ఈస్ కాల్డ్ అకర్మక క్రియ. ఓకేనా? దానికి మనకి ఎగ్జాంపుల్స్ చూద్దాం నాన్న. ఎగ్జాంపుల్స్ మీకు ఇప్పుడు నోట్ చేసుకున్నానా? సో అకర్మక క్రియ ఎగ్జాంపుల్స్. సో అకర్మక క్రియ ఎగ్జాంపుల్స్. అకర్మక క్రియ ఉదాహరణ. साहिल सोता है. साहिल सोता है. नेक्स्ट इंकोटी ఏంటి? వైభవ్ हंसता है. వైభవ్ हंसता है. हंसता అంటే నవ్వడం నాన్న. ఓకేనా? నెక్స్ట్ शिवम नहा रहा है. शिवम नहा रहा है. नहा रहना मीन्स व्हाट? स्नानम चेयडम. ओकेना? so here see nana, see first one sahil sota hai. so ఇది మనకేంటిది? అకర్మక క్రియ. ఇది వర్క్. సో ఏంటి? ఎవరు సోతా హై? సో ఇక్కడ సాహిల్. సో మొత్తం సబ్జెక్ట్ మీద ఉందా లేదా? సోతా హై అని ఇచ్చాను, ఇది లేదు. సోతా హై దట్ ఈస్ ద సెంటెన్స్. అది కరెక్టా కాదు కదనా? సో ఎవరు ఇక్కడ? సబ్జెక్ట్ మీదే మొత్తం ఈ వర్క్ అనేది డిపెండ్ అయింది. క్రియా మొత్తం కూడా మన సబ్జెక్ట్ మీద డిపెండ్ అయింది కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ అకర్మక క్రియ. ఓకేనా? నెక్స్ట్ వైభవ్ హస్తా హై. హస్తా హై. సో కౌన్ హస్తా హై? వైభవ్. సో డిపెండ్ అపాన్ కర్త. సోనా? ఓకేనా? ఈ మొత్తం ఈ వర్క్ హస్నా అనేది నవ్వడం అనేది ఎవరి మీద డిపెండ్ అయింది? వైభవ్. సో వైభవ్ హస్తా హై. సో దిస్ ఈజ్ కాల్డ్ అకర్మక క్రియ. శివం నహా రహా హై. సో శివం స్నానం చేస్తూ ఉన్నాడు. స్నానం ఎవరు ఎక్కువ అంటే దీని మొత్తం రిజల్ట్ అంతా కూడా ఎవరి మీద ఉంది? సబ్జెక్ట్. సో దిస్ ఈజ్ కాల్డ్ సో కర్త. దిస్ వన్ కర్త. కర్త అకర్మక క్రియ. కర్త అకర్మక క్రియ. సో ఇది క్రియ అకర్మక క్రియ. దిస్ వన్ కర్త. ఓకేనమ్మా? సో దిస్ ఈజ్ కాల్డ్ అకర్మక క్రియ. సో ఏం లేదు నాన్న. సో ఏదైనా క్రియ ఉంది కదా, సో ఆ క్రియ అంతా కూడా సబ్జెక్ట్ మీద సబ్జెక్ట్ మీద ఫోకస్ చేస్తే దట్ ఈజ్ కాల్డ్ అకర్మక క్రియ. సో ఇక్కడ మనకు ఉంది కదా హోనే కా కార్య और నెక్స్ట్ इसका फल ఆల్సో కర్తా పర్ పడే. సో చేసింది మొత్తం కూడా సబ్జెక్ట్ మీద డిపెండ్ అయితే దాన్ని మనం ఏమంటాం? అకర్మక క్రియ అంటాము. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ వన్ సకర్మక క్రియ. నెక్స్ట్ వన్ సకర్మక క్రియ. నెక్స్ట్ టు సకర్మక క్రియ. సో అకర్మక క్రియ అర్థమైంది కదా? సబ్జెక్ట్ మీదే మొత్తం ఫోకస్ అయితే అది అకర్మక క్రియ. సో నెక్స్ట్ सकर्मक क्रिया। ओके ना। सो जिन क्रियाओं में कर्ता
కర్త కర్తాకే వ్యాపార్. సో వ్యాపార్ అంటే నేను చెప్పా కదా, కర్తాకే వ్యాపార్ అంటే కామ్ ఓన్లీ, అదర్వైజ్ కార్య. కార్యన మనం రాసుకోవచ్చు, కామ్ అయినా రాసుకోవచ్చు. వ్యాపార్ కా ఫల్. కర్మ పర్, కర్మ పర్ పడే. సో ఏం లేదు నాన్న, అకర్మక క్రియాకి క్వైట్ డిఫరెంట్ ఇది. ఇందాక మనం ఏం చెప్పుకున్నాం ఇందాక. సో ఏదైనా సరే వర్క్ అనేది కర్త మీద ఫోకస్ అయితే మనం అకర్మక క్రియ చెప్పుకున్నాం. సో ఇప్పుడు కర్మ మీద ఫోకస్ అయితే దట్ ఈస్ కాల్డ్ सकर्मक क्रिया. सी जिन क्रियाओं में कर्ता के व्यापार का फल कर्म पर पड़े सो उसे सकर्मक क्रिया कहते हैं. సో ఇప్పుడు ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, సో ఆ వర్క్ అనేది సబ్జెక్ట్ మీదే ఫోకస్ అయితే అని చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఈ కామ్ మొత్తం వర్క్ మొత్తం ఆబ్జెక్ట్ మీద ఫోకస్ అయినప్పుడు దీన్ని మనం ఏమంటాం, सकर्मक క్రియ అంటాము. ఓకేనా? कहते हैं सकर्मक क्रिया कहते हैं. ఓకేనా? నోట్ ఇట్ మా. సి క్లాస్ తర్వాత కూడా ఒక్కసారి మీరు రివైజ్ చేసుకోండి గ్రామర్ని. ఓకేనా? వాట్ ఎవర్ గ్రామర్ అనే కాదు, సో ఏదైనా సరే క్లాస్ జరిగిన తర్వాత ఒక్కసారి రివైజ్ చేసుకుంటే మీకు ఆ పాయింట్స్ అన్నీ కూడా మళ్ళీ మెమరీకి తీసుకోవచ్చు. సి जिन क्रियाओं में कर्ता के व्यापार कार्य, व्यापार అంటే చెప్పా కదా कार्य का फल कर्म पर पड़े. सो अकर्मक में कर्ता पर पड़े. सो हियर सकर्मक में कर्म पर पड़े उसे सकर्मक क्रिया कहते हैं. एग्जाम्पल्स, सी फर्स्ट वन एग्जाम्पल्स नाना. उदाहरण, संचित पत्र पढ़ता है. సో ఇక్కడ క్రియ ఏంటి, యాక్చువల్లీ పడతా కదా. సో ఈ పడతా దేని మీద ఎక్కువ మనకి ఫోకస్ అవుతుందనా, పత్ర. ఓకేనా? దిస్ ఈజ్ ఆబ్జెక్ట్, ఇది కర్మ. ఓకేనా? సబ్జెక్ట్ మీన్స్ సంచిత్. ఓకేనా? ఇక్కడ ఏంటి సబ్జెక్ట్ ఏంటి, సంచిత్. సో దిస్ ఈజ్ కర్త, దిస్ ఈజ్ కర్మ, దిస్ ఈజ్ క్రియ. ఎస్ ఆర్ నాట్? సో पढ़ता है, कौन पढ़ता है, कर्ता संचित. किसको पढ़ता है, पत्र. सो कर्म. సో ఈ పడతా హై అనేది మొత్తం కూడా సంచిత్ సబ్జెక్ట్ క్రియ ఇవంతా కూడా దేని మీద డిపెండ్ అయిందనా, కర్మ పర్. సో ఈ పత్ర ఆబ్జెక్ట్ కదా. సో దిస్ ఈజ్ కాల్డ్ सकर्मक క్రియా. సో ఈ క్రియ మొత్తం కర్మ మీద బేస్ అయింది కాబట్టి, సో కర్మ మీద డిపెండ్ అయింది కాబట్టి. సో ఈ పత్రం మనం క్లోజ్ చేసాము. సంచిత్ పడతా హై. ఓకేనా? ఏం లేదు, సంచిత్ పడతా హై, సంచిత్ చదువుతున్నాడు. సో పత్ర వచ్చినప్పుడు ఏమవుతుంది, కర్మని ఫోకస్ చేసిందా లేదు ఇక్కడ, పత్ర పడతా హై. క్యా పడతా హై, పత్ర. సో దిస్ ఈజ్ కాల్డ్ सकर्मक క్రియా. ఓకేనమ్మా? సో కర్త మీద ఫోకస్ అయితే దాన్ని ఏమంటాం, అకర్మక క్రియ అంటాం. సో అలా అనే కర్మ పర్ ఫోకస్ అయితే మనం ఏం చెప్పాం, सकर्मक క్రియ. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం నాన్న. మా खाना बना रही है. माँ खाना बना रही है. సో బనా రహా క్రియ, మా సబ్జెక్ట్. ఇక్కడ ఏంటి, కర్మ ఏంటి, ఖానా. అమ్మ ఏం ప్రిపేర్ చేస్తున్నారు, ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు. సో ఆ ఫుడ్ అనేది కర్మ. సో ఇది కదా, ఈ క్రియ మొత్తం ఏమైంది, ఖానా మీద కదా. సో మా బనా రహీ హై, నథింగ్ ఈజ్ దర్. బట్ మా ఖానా బనా రహీ హై ఎక్కువ ఫోకస్ ఎక్కడుంది నాన్న మనకి, కర్మ పర్. ఓకేనా? సో దట్స్ వై దిస్ ఈజ్ కాల్డ్ सकर्मक క్రియా. ఓకేనమ్మా? ఓకే. సో కంప్లీట్ క్లాస్ వర్క్ మీకు వాట్సాప్లో సెండ్ అవుతుంది, డోంట్ వరీ. ఓకేనా?
సో ఇక్కడ ఇక్కడ ఇచ్చే నోట్స్ అంతా కూడా రాస్తూ మీరు డైవర్ట్ అవ్వకండి క్లాస్లో నుంచి. సో లిజన్ ప్రాపర్లీ, ఓకేనా? చెప్పేటప్పుడు వినండి నాన్న, ఫస్ట్ వినండి. క్లాస్ వర్క్ అనేది మీకు వాట్సాప్లో వస్తుంది కాబట్టి నో ప్రాబ్లం. సో అప్పుడు మీరు నీట్గా రిలాక్స్గా క్లాస్ వర్క్స్ రాసుకోవచ్చు, ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి? అకర్మక అయిపోయింది, సకర్మక అయిపోయింది. థర్డ్ వన్ ద్వికర్మక క్రియా. థర్డ్ వన్ ఏంటి నాన్న? ద్వికర్మక క్రియా. ద్వికర్మక క్రియా. సో ఫస్ట్ నిర్వచనం రాసుకుందాము. जिन क्रियाओं के साथ दो कर्मों का प्रयोग. సో టూ ఆబ్జెక్ట్స్ అన్న, ఇందాక మనం చెప్పుకున్నాం కదా ద్వికర్మక అంటే ఏంటి? టూ ఆబ్జెక్ట్స్, ఓకేనా? టూ ఆబ్జెక్ట్స్ అని చెప్పుకున్నాం కదా. సాత్ దో कर्मों का कर्मों का प्रयोग किया जाता है, उन्हें द्विकर्मक क्रिया कहते हैं. द्विकर्मक क्रिया कहते हैं, ओके ना मासी? जिन क्रियाओं के साथ दो कर्मों का प्रयोग, టూ ఆబ్జెక్ట్స్ని మనం ఎప్పుడైతే ఆ సెంటెన్స్లో టూ ఆబ్జెక్ట్స్ అనేవి వస్తాయో దట్ ఈస్ కాల్డ్ ద్వికర్మక క్రియా. సో నోట్ ఇట్ నానా. సో ఎగ్జాంపుల్స్ నేను ఇక్కడ రాస్తాను, ఓకే? మీకు విజిబుల్ కాకపోవచ్చు. సో जिन क्रियाओं के साथ दो कर्मों का प्रयोग, టూ ఆబ్జెక్ట్స్ని ఆ సెంటెన్స్లో టూ ఆబ్జెక్ట్స్ ఏదైతే వస్తుందో సో టూ కర్మ అనేది వస్తాయో సో దట్ ఈస్ కాల్డ్ ద్వికర్మక. సో ఇక్కడే మనకి మీనింగ్ ఉందన్న. ద్వి అంటే ఏంటి? టూ. కర్మ, ద్వికర్మ అంటే టూ ఆబ్జెక్ట్స్, దో కర్మ, ఓకేనా? సో ఎగ్జాంపుల్స్ ఏంటంటే उदाहरण बहन भाई को राखी बांधती है. बांधती అంటే టై చేయడం, ఓకేనా? కట్టడం అన్నమాట, ఓకేనా? సి సో హియర్ బాయ్ వన్ ఆబ్జెక్ట్, Rakhi one object, so two objects, do karma is there or not? So this one subject, okay na? So this one kriya as usual. So ఇప్పుడు మీకు అర్థమైందా? సో ఇక్కడ చూడండి, బహన్ బాయి కో రాఖీ బాంధతి హై. సో ఇక్కడ బాయి వన్ కర్మ ఉంది, రాఖీ వన్ కర్మ ఉంది. సో ద్వికర్మ వచ్చాయలేదు నాన్న. సో దిస్ ఈజ్ కాల్డ్ ద్వికర్మక క్రియా. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్, शिकारी ने शेर को गोली मारी. సో షికారి మీన్స్ వాట్? హంటర్. షికారి అంటే ఏంటి? హంటర్ కదా. సో ఇక్కడ ఏంటమ్మా ఆబ్జెక్ట్స్? షేర్, గోలీ. షికారి సబ్జెక్ట్. సో ఇక్కడ కూడా మీకు అగైన్ మళ్ళీ టూ కర్మ వచ్చాయా లేదా? సో దిస్ ఈజ్ కాల్డ్ ద్వికర్మక క్రియానన, ఓకేనా? సో మీకు ఇప్పుడు అర్థమైందా? సో ఎక్కడైతే టూ కర్మ ఉంటుంది, టూ ఆబ్జెక్ట్స్ ఎక్కడైతే ఉంటాయో దట్ ఈస్ కాల్డ్ ద్వికర్మక్. అకర్మక ఏంటి? రిజల్ట్ మొత్తం కర్మ మీదే డిపెండ్ అయితే ఫోకస్ అయితే దట్ ఈస్ కాల్డ్ అకర్మక్. నెక్స్ట్ ఆబ్జెక్ట్ మీద కర్మ మీద డిపెండ్ అయితే సకర్మక్. సో ఎక్కడైతే టూ ఆబ్జెక్ట్స్ ఉంటాయో, రెండు కర్మలు ఉంటాయో దట్ ఈస్ కాల్డ్ ద్వికర్మక్, ఓకేనా? సో ఇదన్నమాట. సో క్లియర్ నానా?
సో అగైన్ ఒకసారి నేను క్లాస్ వర్క్ అనేది నేను సెండ్ చేస్తానన్నా. సో క్లాస్ వర్క్ మీకు సెండ్ అయిన తర్వాత అగైన్ ఒక్కసారి మొత్తం రివైజ్ చేసుకోండి. వీలైతే ఎగ్జాంపుల్స్ మీరే ఫ్రేమ్ చేయండి. సో అప్పుడు ఇంకా క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఓకేనమ్మా. సో క్రియా టాపిక్ కూడా మనకి కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్ని మనం చెప్పుకుందాం. ఓకేనా. సో చక్కగా క్లాస్ వర్క్స్ నీట్గా రాసుకున్నాను. సో ఈ గ్రామర్ అనేది ఎప్పటికీ లైఫ్ లాంగ్ మనకి యూజ్ అవుతుంది. సో క్లాస్ వర్క్స్ రైట్ నీట్లీ విత్ గుడ్ హ్యాండ్ రైటింగ్, యూజ్ బ్లాక్ పెన్ అండ్ బ్లూ పెన్ ఓన్లీ. ఓకేనా. డోంట్ యూజ్ రెడ్డింగ్ పెన్స్. ఓకేనా. డోంట్ యూజ్ వైట్నర్స్ నాన్న. సో నా వైట్నర్స్ అనేది యూజ్ చేయకండి. ఓకేనా. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్లాస్లో ఇంకో టాపిక్లో కలుద్దాం. ఓకేనా. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ నాన్న.